మిస్టీరియస్ గుడి, ఎన్నో రహస్యాలను నింపుకున్న అద్భుతమైన గుడి. దీన్ని పెద్ద గుడి అంటారు. ఒకప్పుడు ఇక్కడ రాముల వారు ఉండేవారు. కొన్ని రీజన్ వల్ల ఈ రాముల వారు అడిగి వెళ్ళడం వల్ల కింద ఇంకొక గుడి కట్టారు. ఆ చరిత్ర రాముల వారు చారి గారు అడిగారు, బ్రహ్మచారి గారు. అంటే ఇది పెద్ద గుడి. నార్మల్గా ఎవరో జంతు బలి చేయడం వల్ల శ్రీరాముడు వాళ్ళకి కిందకి వెళ్ళాడని. మరి ఇంకోటి ఏంటంటే అది శ్రీరాముడు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి రేట్లో పడడం వల్ల వాటిని దొర కళలో వచ్చి నేను ఎట్లో ఉన్నాను అని చెప్పడం వల్ల ఆయన శ్రీరాముడు గుడిని మళ్ళీ ఊళ్ళో ఇంకోటి పునర్నిర్మించాడు. అది మనం రెగ్యులర్గా ఇప్పుడు పూజలు అవుతున్న గుడి. అది నార్మల్ ఇది పెద్ద గుడి. దీనైతే నార్మల్గా పండగలప్పుడు, శ్రీరామనవమి అప్పుడు, దసరా అప్పుడు మాత్రమే శుద్ధి చేసి కొంచెం పూజ కార్యక్రమాలు చేస్తారు. ఈ గుడిని నిర్మించి దీన్ని ఒక మంచి స్పాట్గా చేయగలుగుతారని గవర్నమెంట్ మేము విజ్ఞప్తి చేస్తాం. అద్భుతమైన విషయం ఏంటంటే ఈ గుడికి కట్టిన స్తంభాలు ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ కింద ఉన్న గుడిలో కూడా సేమ్ ఉందన్నమాట. సో మళ్ళీ ఇంకొక విచిత్రమైన విషయం అంటే తగ్గించండి, ఈ గుడికి ఆ గుడికి మధ్యలో 2 స్తంభాలు దారి స్తంభాలు లాగా ఉన్నాయి. స్ట్రైట్ లైన్ గీస్తే ఆ గుడికి ఫేస్ ఈ స్తంభాలు ఉంటాయి, ఆ స్తంభాలకు ఫేస్ ఈ గుడి ఉంటుంది. తిరునామాలు పెట్టినారు. వైష్ణవానికి సంబంధించిన ప్రేమ